మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎసిడిటీ లాంటి అనేక జీర్ణ సంబంధ సమస్యలని తిప్పికొట్టేటువంటి సింపుల్ టెక్నిక్స్, వీటిని మనం తెలుసుకుందాం. మీరు కూడా ఎసిడిటీ, కడుపు ఉబ్బరింపు, అలాగే అధిక వాయువు అంటే బ్లోటింగు, ఇలాంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని రకాల ఆహార పద్ధతులు, సప్లిమెంట్లు, మందులు వాడినప్పటికీ కూడా రిలీఫ్ అనేది లభించడం లేదా? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సులభమైనటువంటి టెక్నిక్స్ మీరు పాటిస్తే సరిపోతుంది. దినచర్యని ప్రయత్నం చేయాలి. అంటే ఉదయం గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత సోంపు గింజలను తీసుకోవాలి. అలాగే ప్రతి భోజనం తర్వాత కేవలం 5 నిమిషాలు సున్నితంగా నడవాలి. రాత్రి భోజనం తర్వాత సోంపు, అల్లం కలిపినటువంటి టీ తాగాలి. ఇది బెస్ట్గా పనిచేస్తుంది. ఈ అలవాటు జీర్ణ వ్యవస్థలో మంటని, ఉబ్బరాన్ని, ఎసిడిటీ సమస్యను పూర్తిగా తగ్గించేస్తుంది. ఇదే అంశాన్ని మరింత డీటెయిల్డ్గా, విపులంగా, టెక్నికల్గా మనం తెలుసుకుందాం. ఎంతమందికో జీవితాన్ని అతలాకుతలం చేసే సమస్య ఈ జీర్ణక్రియ లోపం. కడుపులో మొదలయ్యేటువంటి ఎసిడిటీ మంట మెదడుని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. కడుపు ఉబ్బరింపు, అలాగే హెవీగా అనిపించటం, గుండె బరువుగా ఉన్న అనుభూతిని కలగజేస్తూ ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది. జీవితం ఒక నిస్సారమైన ప్రయాణంలాగా అనిపిస్తుంది. తినే ప్రతి ముద్ద కూడా ఒక శిక్షలాగా మారుతుంది. ఎప్పుడు ఏం తినాలన్నా కానీ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అసలు కారణం తెలియక అనేక ఆహార పద్ధతులు, మందులు వాడుతూ చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునేటటువంటి శక్తిని ఉదరం కోల్పోయిందనుకోండి, ఇక జీవితంలో శాంతి అనేది ఉండదు. ఈ సమస్యలను జయించడానికి చిన్న రహస్యం ఉంది. అదే సహజ జీర్ణక్రియకు సహకరించే ఆహార విహారం. ఇలాగ మీరు పాటించారనుకోండి, ఈ సమస్యలు మంత్రం వేసినట్టుగా తగ్గుతాయి. ఈ విషయాన్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణక్రియకి సపోర్ట్. అంటే ఉదయం మీరు వేసేటటువంటి మొదటి అడుగు డైజెస్టివ్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన జీర్ణ వ్యవస్థని సున్నితంగా మేల్కొల్పడం అనేది చాలా అవసరం. చాలామంది వేడి నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అతి వేడి నీళ్లు మళ్ళీ ఉదరంలో అప్పుడున్నటువంటి ఆ గోడల్ని, ఆ స్టమక్ లైనింగ్ని కాల్చేస్తాయి, జీర్ణక్రియని నాశనం చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం ఇలా తీసుకోవాలి. అంటే కేవలం గోరువెచ్చని నీళ్లు, వామ్ వాటర్ మాత్రమే వాడాలి. ఈ నీళ్ళకి సగం నిమ్మకాయ రసం పిండుకొని తాగటం అనేది జీర్ణక్రియకి మేలు చేస్తుంది. నిమ్మరసంలో ఉండేటటువంటి సహజమైనటువంటి అమ్లాలు ఆ జఠర రసాలని, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇది ఆహారం జీర్ణం కావడానికి ఒక తొలి అడుగు కింద మీకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని ఉషాజలపానం అంటారు. ఇది శరీరాన్ని నిర్విషీకరణం అంటే డీటాక్సిఫై చేస్తుంది. గోరువెచ్చని నీళ్లు అగ్నిని ప్రశాంతంగా వెలిగించడానికి సహాయపడతాయి. అదే అతివేడి నీళ్ళు ఉన్నాయనుకోండి, మళ్ళీ అగ్నిని తీవ్రతరం చేసి మంటని మరీ పెంచి అనేక ఇబ్బందులని కలగజేస్తాయి. ఈ సందర్భంగా జీర్ణక్రియకి సోంపు, అల్లం ఒక రక్షా కవచంలాగా పనిచేస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. భోజనం తర్వాత తీసుకోవాల్సినటువంటి ఈ చిన్న అలవాటు మీ జీర్ణ వ్యవస్థను అద్భుతంగా మార్చేస్తుంది. భోజనం తర్వాత సోంపు గింజలు చాలా ముఖ్యం. ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమే. సోంపు గింజలు అంటే ఫెనల్ సీడ్స్ సహజమైన వాయు నివారణ కింద పనిచేస్తాయి, కార్బొనేటివ్గా యాక్ట్ చేస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని సోఫహార అంటే వామును తగ్గించే గుణానికి కూడా దీనికి చెప్పారు. లోపల ఉండే గట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇది. దీంట్లో ఉండేటటువంటి ఎనథాల్ అనేటువంటి ఒక రసాయనం జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఖండాలని రిలాక్స్ చేసి, సడలించి గ్యాస్ని బయటికి పంపడానికి సహాయపడుతుంది. అయితే ఒకవేళ దీని రుచి మీకు నచ్చలేదనుకోండి, 1 కప్పు వేడి నీళ్ళలో 1 టీ స్పూన్ సోంపు గింజలు వేసి 5 నుంచి 7 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఆ టీ తాగినా సరిపోతుంది. ఈ రకంగా మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ టీని తీసుకోవడం అనేది జీర్ణ సంబంధిత సమస్యల్ని, మెయిన్గా ఎసిడిటీని తగ్గిస్తూ కడుపు ఉబ్బరింపుని నివారిస్తుంది. ఇక ఇదే సందర్భంగా రాత్రి అల్లం, సోంపు మిశ్రమం గురించి మీరు తెలుసుకోవాలి. రాత్రి భోజనం తర్వాత సోంపుతో పాటు అల్లాన్ని కూడా వాడారనుకోండి, ఒక అద్భుతమైన కాంబినేషన్ ఇది. అల్లంని ఆయుర్వేదంలో విశ్వ భేషజం అంటాం, అంటే సార్వత్రిక ఔషధం. దీంట్లో ఉండేటటువంటి జింజరోల్స్ అనేటువంటి రసాయనాలు కడుపు ఖాళీ అయ్యేటటువంటి వేగాన్ని, అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీని పెంచుతాయి. దీంతో ఏం జరుగుతుంది? అజీర్ణం, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి భోజనం తర్వాత 1 కప్పు వేడి నీళ్ళలో కొద్దిగా తాజా అల్లం తురుము, 1 టీ స్పూన్ సోంపు గింజలు వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉంచి ఆ టీని తాగండి. ఈ అలవాటు రాత్రిపూట జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఉదయం సులభంగా మలవిసర్జన అవటానికి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది 5 నిమిషాలు సున్నితమైన నడక. ఈ పెరిస్టాల్సిస్ తాలూకు రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి.
భోజనం తర్వాత కేవలం ఒక 5 నిమిషాలు సున్నితంగా ఇలాగ నడిస్తే మీ జీర్ణక్రియని అద్భుతంగా మార్చేస్తుంది ఇది. మనం నడిచినప్పుడు ఆ జీర్ణాశయాంతర మార్గంలో అంటే ఆ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో కండరాలు సంకోచించడం వ్యాకోచించడం జరుగుతుంది. దీన్నే పెరిస్టాల్సిస్ అంటారు వైద్య పరిభాషలో. ఈ పెరిస్టాల్సిస్ మెరుగుపడింది అనుకోండి, ఆహారం త్వరగా కిందకి కదులుతుంది. దీంతో ఏం జరుగుతుంది, కడుపులో గ్యాస్ పెరిగిపోకుండా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు ఈ ఆయుర్వేద ప్రిన్సిపల్స్కి మోడర్న్ మెడిసిన్ ఎలా మద్దతు ఇస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేసినటువంటి పరిశోధన ప్రకారంగా భోజనం తర్వాత కేవలం 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు నడిస్తే దీర్ఘకాలపు గుండె జబ్బులు, డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇది ఆధునిక శాస్త్రం కనుక్కున్న ఒక నిజం. ఆయుర్వేదం ఎప్పుడో చెప్పినటువంటి ఆ శతపాదాగమనం అనేటువంటి నియమానికి ఇది ఒక శాస్త్రీయ ఆధారం. అయితే చాలామందికి డౌటు ఎలా నడవాలి అనేది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నడక చాలా సున్నితంగా జెంటిల్ వాక్ లాగా ఉండాలి. వేగవంతమైనటువంటి నడక మళ్ళీ విగరస్ వాకింగు రక్త ప్రెషర్ని ఆ కడుపు నుంచి కాళ్ళ కండరాలకి రీడైరెక్ట్ చేస్తుంది. దీంతో అజీర్ణక్రియకి ఆటంకం కలుగుతుంది. అందుకే సున్నితంగా ఆర్ద్రపాణి అంటుంది ఆయుర్వేదం. అంటే చేయి తడిగా ఉన్నప్పుడే ఆర్ద్రంగా ఉన్నప్పుడే నడవాలి. ఇది జీర్ణక్రియకి మద్దతు ఇస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఎంతోమంది ఈ జీర్ణక్రియ సంబంధ సమస్యలతోటి ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాల కఠినమైనటువంటి ఆహార పద్ధతులు, మందులు వాడుతూ ఉంటారు. రిలీఫ్ లేక ఇక నిస్పృహ చెందుతూ ఉంటారు. అయితే కేవలం ఒక 5 నిమిషాలు ఆ సులభమైనటువంటి ఇలాంటి నడక, అలాగే ఈ చిన్న చిన్న అలవాట్లు ఇవి మీరు చేసుకున్నారనుకోండి, జీర్ణ వ్యవస్థని మార్చి పారేస్తాయి. ఆహారంలో మార్పులు, గ్యాస్ అంటే అపానవాయువు, ఉబ్బరింపు ఇలాంటివి తగ్గుతాయి. ఇలాగా తగ్గినప్పుడు మీకు అనవసరమైన భయాలు ఉండవు. అంటే ఛాతి పట్టేసినప్పుడు అది హార్ట్ అటాక్ ఏమోనని ఇలాంటి భయాలకి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ అద్భుతమైన ఫలితాలను మీరు కూడా చవి చూడవచ్చు. మీరు ఈ జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడుతూ ఉంటే ఈ సాధారణ దినచర్యలో మీ చిన్న మార్పుని 1-2 వారాల పాటు చేసి చూసుకోండి. అద్భుతమైన ప్రయోజనాలు తప్పకుండా మీరు పొందుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.